నిజమైన బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు, మీది కాదు బ్రాండ్, నిజమైన బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు. మాదర్ కథలు చెప్పకు, ఓకేనా? ఇది బ్రాండ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్. మీ హీరోనే ఒప్పుకున్నాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నాకు పాన్ ఇండియా రేంజ్ లో అంత క్రేజ్ లేదని ఒప్పుకున్నారు. మళ్ళీ ఎందుకు? అల్లు అర్జున్ గారు నాకంటే పెద్ద హీరోలు ప్రపంచవ్యాప్తంగా తెలుసు, నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు, నాకు సగటు మనిషి బాగుంది. మనోడికి అర్థమైనట్టుంది, అరే మనం అనవసరంగా మాట్లాడాము, అనవసరంగా రెచ్చగొట్టాము మెగా అభిమానుల్ని. మనం ఇలా రెచ్చగొట్టుకుంటే మన సినిమా హిట్ అయ్యి ఉండేది, మనం రెచ్చగొట్టబట్టే కదా మనకి ఈ పరిస్థితి వచ్చింది అని బహుశా అతనికి అర్థమైందో కానీ లేకుంటే ఎవరైనా చెప్పారో నాకే తెలియదు. కానీ నిన్న ఒక సక్సెస్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది, మీరందరూ చూసే ఉంటారు. దాంట్లో ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ, భయ్యా నువ్వు ఇంత ఎందుకు ఎగురుతున్నావో నీకే తెలవాలి. సో అల్లు అర్జున్ విషయం పక్కన పెడితే స్వయాన మెగా ఫ్యాన్స్ ఉంటేనే మేము లేపినాం అన్నారు కదా, ఇవన్నీ పక్కన పెట్టన్నా ఒక్కటే మాట్లాడుతున్నా నీకు. మీరు మెగా ఫ్యాన్స్ అందరూ 100 రూపాయల టికెటే, 1000 రూపాయలు కాదు, ఇప్పుడు 1000-1200 ఉంది ఫస్ట్ రోజు. మట్కా మూవీకి 100 రూపాయలు పోనీ, అవన్నీ వదిలేసి 50 రూపాయల టికెట్ ఉంది కదా, అవి బుక్ చేసి మీరు కూసున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు కూసున్నా 30 కోట్ల బడ్జెట్తో తీసిన మట్కా మూవీ ఈరోజు సేఫ్ అయ్యేది. ఎందుకు భయ్యా ఇన్ని మాట్లాడుతున్నారు? మీ పేరు ఎక్కడ ఎత్తలే, హిట్ కొట్టిన తర్వాత అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిండు సొంత బ్రాండ్తోని, ఎవరి పేరు వాడకుండా సొంత బ్రాండ్తోని. అది మీట్ కాబట్టి తను డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి థ్యాంక్స్ అని చెప్పిండు. మా అమ్మాయికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పిండు. సో ఈ క్రెడిట్ మీరు కొట్టేయాలని చెప్పకండి, ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ అన్నీ కొట్టేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎదిగిపోతుండు కదా, ఒకవేళ తను సొంతంగా ఎదిగిపోతుండు కదా, ఒకవేళ ఇప్పుడు మనం కూడా ఇంత హేట్ చేసినాం కదా, మనం చూడలేం కదా, ఒకవేళ ఇప్పుడు కూడా మనం ఒప్పుకోకపోతే, ఇలా మాట్లాడకపోతే ఈ ఖాతా అల్లు అర్జున్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది పవర్ స్టార్ మెగా ఫ్యామిలీ స్టామినా అని మీరు చెప్తున్నారు. కానీ మేము మెగా ఫ్యాన్స్ని ఎక్కడ కించపరచలేదు, మెగా ఫ్యామిలీని కూడా కించపరచలేదు. నువ్వు ఏదో ఇప్పుడు పుష్పాటు చెప్పిండనే కలెక్షన్ పెరుగుతున్నాయనే రేంజ్లో మాట్లాడుతారు. రేపటి నుంచి ఇవే వీడియో. నెవర్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్మోస్ట్ నంబర్ 1 రికార్డ్ కొట్టి చూపించిండు. అది ప్రెస్ మీట్ కాబట్టి థ్యాంక్స్ చెప్పిండు. ఎప్పుడు తను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిండు. నువ్వు ఇప్పుడు ఏదో పీకుతున్నావు, అంత పీకేటోళ్ళు ఉంటే, అంత ఇది చేసేటోళ్ళు ఉంటే, మీరు 50 రూపాయల టికెట్ తీసుకున్నా మట్కా మూవీ సేఫ్ అయ్యేది. 30 కోట్లతో తీసిన సినిమా ప్రమోషన్ చేసిన 70 లక్షలు రాలేవంట. నువ్వు కథలు చెప్పకు భయ్యా, నువ్వు కథలు చెప్తే నీవు ఏడైనా చెప్పుకో, మాదర్ కథలు చెప్పకు, ఓకేనా? ఇది బ్రాండ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్. మీ హీరోనే ఒప్పుకున్నాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నాకు పాన్ ఇండియా రేంజ్ లో అంత క్రేజ్ లేదని ఒప్పుకున్నారు. మళ్ళీ ఎందుకు భయ్యా? ఫస్ట్ స్టార్ చెప్పినా మీరు ఒప్పుకోరంటే? అర్జున్ గారు నాకంటే పెద్ద హీరోలు ప్రపంచవ్యాప్తంగా తెలుసు, నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు, నాకు సగటు మనిషి బాగుంది. ఈ వీడియో పెడతాను చూడండి. నువ్వు మరి తోపు లేక ఏం కథలు పడకు, నీ వ్యూవర్షిప్ కోసం